టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క ఫ్రూట్ డైలీ ఒకటి తింటే ఈజీగా వెయిట్ తగ్గొచ్చు అంటున్నారు సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటిస్ కౌన్సిలర్ కన్సల్టెంట్ డాక్టర్ జి కిరణ్. అది ఎలాగో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. వెయిట్ తగ్గాలని రకరకాలుగా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ కూడా చేస్తుంటారు. ఒక రోజులో వాటర్ తాగి కూడా ఉంటారు, లెమన్ వాటర్ అట్లా తాగి కూడా ఉంటారు. అంత సీరియస్గా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో మీరు ఒక ఫ్రూట్ తింటే తగ్గుతారంటున్నారు. అది ఏం ఫ్రూటు, ఎలా తినాలి, ఏ టైంలో తినాలి? మంచి అంశం అమ్మా. ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకుంటున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, అంటే వెయిట్ పెరుగుతున్న వ్యక్తిగా ఇతను ఒకప్పుడు 70 కిలోలు ఉన్నారు కదా, చూస్తూ 90 కిలోలు దాటేశారు కదా, అంటే ఇతను వెయిట్ పెరుగుతూ ఉంది, నెక్స్ట్ 100 అవ్వబోతున్నారని అర్థం కదా. సో ఈ లైన్ని బ్రేక్ చేయాలనా లేదా, ఆ తర్వాత తగ్గచ్చు వెయిట్. సో ఇంకా పెరగకుండా ఫస్ట్ చేయాల్సిన పాయింట్ అది. మన వాళ్ళందరూ చేస్తున్న ప్రాధాన్యమైన, మనము తప్పనటానికి లేదు కానీ కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉందండి. వెయిట్ తగ్గటం తర్వాత విషయం. ఫస్ట్ అక్కడి నుంచి పెరగకుండా మీరు ఏం చేయాలి? ఏది? వెయిట్ పెరిగిన వారు, వెయిట్ పెరగకుండా ఇప్పుడు కరెక్ట్గా చక్కగా పద్ధతిగా ఉన్న వెయిట్లో ఉన్నవారు వీళ్ళు పెరగకుండా ఉండటానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పెరిగితే చూసుకుందాం అనుకుంటే చెక్ బౌన్స్ అయిన కేసు అయిపోతుంది. ముందస్తుగానే వీళ్ళు ఫస్ట్ జాగ్రత్తగా, ఎందుకంటే భారతదేశంలో ఈరోజు ఊబకాయం అనేది చాలా పెద్ద సమస్య అండి. సో వెయిట్ ఈరోజు ఎవరైతే బాగున్నారో, కరెక్ట్గా ఉన్నారో వాళ్ళు వెయిట్ పెరగకుండా జాగ్రత్తలు, పెరిగిన వారు అక్కడి నుంచి ఫర్దర్గా పెరగకుండా జాగ్రత్తలు, ఆ తర్వాత పెరిగిన వారు తగ్గటానికి జాగ్రత్తలు. సో దీని విధంగా మనము ఎప్పుడు కూడా డిఫరెన్షియేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్. రెండోది, వెయిట్ ఎందుకు పెరుగుతున్నాము? మన బాడీలో మనకు కావాల్సిన దానికంటే ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకుంటున్నాము. ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకున్నప్పుడు బాడీ ఎందుకు నిల్వలు ఉంచుతుంది? ఎందుకంటే గతంలో మనం కరువులు ఉండేటివి, ఆహారం దొరికేది కాదు. కొన్నిసార్లు మనం ఆహారం నిల్వలు ఉంచుకున్నవి కూడా అయిపోయిన తర్వాత మన బాడీ తనలో నిల్వలు ఉంచుకున్న వాటిని వాడుకొని కొద్ది రోజులు మనల్ని బతికేలాగా చేసేది. అందుకోసం మన బాడీలో ఫుడ్ స్టోర్స్, రిజర్వ్స్ ఉంటాయి. అవన్నీ నిండిపోయిన తర్వాత ఏమవుతుంది? వెయిట్ పెరుగుతున్నాం మనం. అంటే ఈ వెయిట్ పెరుగుతున్న అంశంలోనే ఫ్యాటీ లివర్ అంశం కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఫ్యాటీ లివర్ కూడా కనపడుతుంది. సో వారికి కూడా ఇది ముఖ్యమైన అంశం. సో సాల్ట్ ఫస్ట్ రెస్ట్రిక్షన్ చేయాలి. రోజుకి 2-3, అంటే కిడ్నీ పేషెంట్లకి మేము 2-3 గ్రాముల కంటే ఎక్కువ ఇవ్వం కదా, ఆ రికమెండెడ్ సాల్ట్ లేక రావాలండి వెయిట్ తగ్గాలనుకుంటే. రెండవది, ఆయిల్ 5-10 ml కంటే ఎక్కువగా వాడకూడదు ఆయిల్ పర్ డే. సార్ మీరు ఎంతమంది ఇంట్లో ఉంటారు? మేము 3 ఉంటాం సార్. ఆ నెలకి ఎంత ఆయిల్ కొంటున్నారు? 3 లీటర్లే సార్. 3 లీటర్ల ఆయిల్ మీకు దాదాపు 5-6 నెలలు రావాలి, ఒక నెల కాదు. సో ఆయిల్ కన్జంప్షన్ బాగా తగ్గాలి. అండ్ నేను కొన్నిసార్లు చెప్తుండేది ఏంటంటే, ఆల్టర్నేట్ డే వితౌట్ ఆయిల్ కుకింగ్ కూడా చేయమంటాం అనమాట. ఆఫ్కోర్స్ మా న్యూట్రిషనిస్ట్ అవన్నీ చాలా డీటెయిల్గా వాళ్ళకి వెళ్తారు, మనం జనరల్గా డిస్కస్ చేసినప్పుడు ఆయిల్ కట్ డౌన్ చేయాలి. మూడోది, మనం రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ పర్ డే తాగాలి. 2.5 to 3 లీటర్స్. లేదా మనము మేలుకున్న సమయం మొత్తంలో పగులు గంటకి పర్ డేలో మనం 240 ml అన్న తాగాలి. 240 ml. ఏసీలో 1/2 లీటర్ అన్న గంటకు తాగాలి. సో జనరల్గా వాటర్ అనేది మనం వర్కింగ్ అవర్స్ తీసుకున్నట్లయితే మినిమం 240 ml తీసుకోవాలి. సో ఒక రోజులో మనం ఒక 10 hours పనిచేస్తున్నాం అనుకోండి, సో 240 × 10 2.5 లీటర్స్ వరకు వాటర్ వచ్చేస్తుంది. సో అందుకని 2.5 లీటర్స్ యావరేజ్ వాటర్ పర్ డే అంటూ ఉంటాం. సార్ ఏసీలో ఉంటాం, మాకు దాహమే వేయట్లేదు. దాహం వేసిన తర్వాత వాటర్ కాదండి, దాహం వేయకుండా తాగాలి వాటర్. ఫస్ట్ మన బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ముఖ్యంగా ఆఫీస్ అవర్సు, మీరు ఏసీలో వర్క్ చేస్తున్నా సరే 200 ml per hour తాగుతూ ఉండటాన్ని మర్చిపోకూడదు. రోజు మొత్తం మీద కనీసం ఒక 2.5 నుంచి 3 లీటర్స్ వాటర్ అయితే తాగాలి. సాల్ట్ తగ్గించాలి అండ్ ఆయిల్ తగ్గించాలి. ఒక ఇంట్రడక్షన్ చెప్పాను, ఒక ఫ్రూట్ వల్ల వెయిట్ లాస్ అవుతుందని. ఆ ఫ్రూట్ ఏంటో చెప్తారా? ఇంతకీ వస్తున్నాను మేడం, అక్కడికే వస్తున్నా. సో నెక్స్ట్ ఏమవుతుంది, మనకు కావాల్సిన బేసిక్ ఫుడ్. ఇప్పుడు మీరు పస్తుంటాను, నేనేమి తినకుండా ఉంటాను, ఎన్ని రోజులు ఉంటారండి? 1 day, 2 days, 3 days. ఎస్, ఇప్పుడు మీ బాడీలో వాటర్ కంటెంట్ మాత్రమే తగ్గుతుంది, మీరు వెయిట్ కూడా 1-2 కిలోలు తగ్గినట్టు కనపడుతుంది. ఆ తర్వాత అసలు మనం తగ్గించుకోవాలనుకుంటున్నది ఏంటి? ఫ్యాట్ వెయిట్. కండబలం కరగకూడదు, ఎముక బలం అలాగే ఉంటుంది. సో మనం తగ్గించుకోవాలనుకుంటున్నది ఫ్యాట్ వెయిట్, వాటర్ వెయిట్ కాదు. వాటర్ ఇంపార్టెంట్ బాడీలో. సో ఎప్పుడు కూడా
మరీ క్రాష్ డైట్స్ లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ ఇవ్వండి. తగ్గినా మళ్ళీ మనం 3 రోజులు పద్ధతిగా సరదాగా తినేస్తలకి మళ్ళీ అక్కడికి అది బ్యాలెన్స్ అయిపోయి పెరిగిపోయి ఉంటారు వెయిట్. సో మనం తీసుకునే ఫుడ్ని డెఫినెట్గా మనం ఖర్చు పెడుతున్న క్యాలరీస్కి ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. దాన్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని చూసుకోవటం. సో చాలామంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం వల్ల మీకు నీరసంగా ఉంటుంది. ఆఫీస్లోకి పోయిన తర్వాత ఇంక ఏదో ఒక షుగర్ వేసిన కాఫీయో, ఒక చాక్లెట్టో, 2 మంచి బిస్కెట్లు తిన్నారనుకోండి, ఇంకా కష్టం. సో బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మితంగా తినాల్సిన బ్రేక్ఫాస్ట్ తినండి. బట్ బ్రేక్ఫాస్ట్లో రైస్ బదులు పాలిష్డ్ రైస్ కాడ సింగిల్ పాలిష్ రైస్, ఇంకొన్ని చిరుధాన్యాలు అవి యాడ్ చేసుకొని ఇడ్లీ దోశలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూ ఇట్. అండ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యన గ్యాప్ వస్తుంది కదా, ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే కాఫీ టీలు మోస్ట్లీ విత్ షుగరు, బిస్కెట్స్ లేదా సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్స్, కేకులు పడతాయి. మార్నింగ్ ఏం తినట్లేదు, ఒక 2 టీలు తాగుతున్నాం, 2 కాఫీలు తాగుతున్నాం అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే అండి మీ వెయిట్ పెరిగేదానికి ప్రాబ్లం ఇచ్చేది. మీరు ఇంట్లో మీ తల్లో లేకంటే మీరు ఇంట్లో చేసిన బ్రేక్ఫాస్ట్ కాదు మీకు వెయిట్ పెంచింది. ఈ అనవసరమైన ప్రాసెస్డ్ అనవసరమైన క్యాలరీస్ ఇవి, వాటిని మనం కట్ చేయాలి. ఇప్పుడు వాటిని కట్ చేయండి అన్నాం అనుకోండి, డాక్టర్ గారు మీరు ప్రాబ్లం పెట్టారు కానీ మీరు సొల్యూషన్ ఇవ్వలేదా నెక్స్ట్ అంటారు. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చి పెట్టండి. సో సలాడ్ కింద మంచిగా డ్రాగన్ ఫ్రూట్ ఎత్తుకొచ్చి మధ్యలో పెట్టండి. అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా? యా, అలా కూడా చేయొచ్చు. బట్ మనము రియాలిటీలో అంటే ఏనాడైతే మీకు బ్రేక్ఫాస్ట్ ఉండదో ఆ రోజు మీరు డ్రాగన్ ఫ్రూట్ హ్యాపీగా తీసుకోండి. బట్ మధ్యాహ్నం లంచ్ లోపు మళ్ళీ సలాడ్ లాగా ఏదైనా తీసుకోవాలి, మళ్ళీ కీరా, క్యారెట్ లాంటివి తీసుకోవాలి, బరువు తగ్గాలనుకుంటున్నారు కాబట్టి. మార్నింగ్ డ్రాగన్ ఫ్రూట్ తిన్నాం కదా, హెల్తీ ఫ్రూటే తిన్నాను కదా అని చెప్పేసి మధ్యలో మీరు మంచి జ్యూస్, హెల్తీ జ్యూస్ అని తాగారు అనుకోండి, మొత్తం వేస్ట్. నేను కొందరిని అబ్జర్వ్ చేశాను, మార్నింగ్ టైంలో కొన్ని రకాల వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొని జ్యూస్ చేసి తాగుతుంటారు, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ తినరు. సో అలా చేయవచ్చా? ఓకే, మీరు అలా చేసినప్పుడు మీరు మళ్ళీ లంచ్ వరకు మధ్యలో ఏం తీసుకున్నారనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు నిజంగా వేరే పెద్దగా అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకెట్స్లో ఉండేటివి కాకుండా మీరు నిజంగా మార్నింగ్ చూస్తూ మధ్యాహ్నం వరకు ఉండగలిగి వాటర్ మాత్రం తాగుంటే వెయిట్ తగ్గడానికి సహకరిస్తుంది. బట్ మీరు మధ్యలో కానీ మరి ఏ చిప్స్, బిస్కెట్టో, సమోసాను తినుంటే, లేదా ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక చోట ఆపి ఒక దోశ, ప్లెయిన్ దోశ విత్ చట్నీ తినుంటే కూడా మీకు ఇంకా పనిచేయదండి. చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో చేసే ఆహారంలో ఇవన్నీ తక్కువ ఉంటాయి. సాల్ట్ కానీ, ఆయిల్ కానీ, కారాలు కానీ తక్కువ ఉంటాయి. మనం బయట తినేటప్పుడు ఫుడ్లు ఇవన్నీ ఎక్కువగా వేయాల్సిన అవసరం వారికి, ఎవరికి తయారు చేసేవారికి. వాళ్ళు అలా వేయకపోతే వాళ్ళకి జరగదండి. సో వాళ్ళని తప్పు పట్టట్లేదు, తినేవాళ్ళే చూసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ లంచ్ వచ్చింది. లంచ్ మీరు స్కిప్ చేయాలనుకుంటున్న పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకుండా చూసుకోండి. డిన్నర్ ఎర్లీగా చేయాలంటారు, అంటే ఏ టైం కల్లా చేయాలి? ఎస్, ఇప్పుడు డిన్నర్ ఎర్లీగా కుదురుతుంది ఎంతమందికి? కుదిరే వాళ్ళు హ్యాపీగా మీరు ఎర్లీ డిన్నర్ చేసుకోండి, తప్పేం లేదు. ఏ టైం కల్లా? లైక్ 7, 7:30, 8. అంటే ఇది రిలేటివ్ క్వశ్చన్. ఇప్పుడు 11 o'clock డిన్నర్ రాత్రి చేసే వాళ్ళకి 10 o'clock అనేది ఎర్లీ డిన్నర్. లేదు రెగ్యులర్గా 10 o'clock డిన్నర్ చేసే వాళ్ళకి 7 o'clock ఈవినింగ్ అన్నది ఎర్లీ డిన్నర్ అవుతుంది. 9 o'clock తింటున్న వారికి 7 o'clock అనేది కూడా ఎర్లీ డిన్నర్ అవుతుంది. 8 లోపు మినిమం కంప్లీట్ అయ్యేలా డిన్నర్ చూసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్, మీరు డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్పారు, తినొచ్చా? హ్యాపీగా తినచ్చు. షుగర్స్ కంట్రోల్లో ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ అనేది 150, 160, 200 లోపు ఉంటుంది. పోస్ట్ ప్రాండియల్ ఉండాలి. ఒకవేళ అంతకంటే మించి ఉంటే మీరు ప్రాపర్గా వైద్యం తీసుకొని షుగర్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు హెచ్బిఎన్సీ కూడా మనకు 7.5, 7 దగ్గరకు ఉంటుంది. అటువంటిప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. సో షుగర్ కంట్రోల్లో ఉంటే ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చా? ఎస్, గ్లైసెమిక్ ఇండెక్స్ హైగా ఉన్న ఫ్రూట్స్ అయితే వెరీ లిమిటెడ్లో తీసుకోవటానికి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అయితే కొంచెం తినచ్చు, తృప్తిగా కూడా తీసుకోవచ్చు. అండ్ స్కిప్ చేయడానికి ఏది కార్బ్స్ స్కిప్ చేసి ఫ్రూట్ తీసుకోవడానికి కూడా కొన్ని సందర్భాలలో ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ లంచ్కి, ఆఫీస్కి వెళ్ళే వారికి ముఖ్యంగా లంచ్కి డిన్నర్కి మధ్యన కూడా మనకు మేజర్గా బాంబు పడేది ఈవినింగ్ స్నాక్. ఇప్పుడు స్కూల్ టీచర్స్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, ఆ స్కూల్ అయిపోయిన తర్వాత కానీ, వాళ్ళ టైం అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ సేమ్ థింగ్ ఇదివరకు చెప్పినట్టుగానే కాఫీయో, లేకంటే ఒక సమోసానో, బజ్జీయో, ఒక కేకో, ఒక బర్త్డే పార్టీ ఏదో ఒకటి పడుతుందండి. వెయిట్ తగ్గాలనుకుంటున్న వారు దాన్ని ఖచ్చితంగా కట్ చేయాల్సిందే. మీరు నలుగురితో వెళ్ళండి, సరదాగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. బట్ మీరు
ఒక జామకాయ అన్నాను, ఒక యాపిల్ అన్నాను, బట్ మనకి ఇప్పుడు టాపిక్ డ్రాగన్ ఫ్రూట్. సో డ్రాగన్ ఫ్రూట్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఇప్పుడు దొరుకుతుంది, ఇంత ముందు అంతగా దొరుకుతుంది. దొరకకపోయేది, ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్ లో అవును, కనిపిస్తుంది. అది వైట్ కలర్ లో ఉంటుంది, పర్పుల్ కలర్ లో కూడా అవును. ఉంటుంది. కొన్నిసార్లు పర్పుల్ది కొంచెం లైట్ గా స్వీట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ పర్వాలేదు. ఇట్లాంటిది ఏదైనా మీరు తీసుకుంటున్నప్పుడు అంటే డ్రాగన్ ఫ్రూట్ అంటే మంచి క్వాంటిటీ తీసుకోవచ్చు, ఉమ్, బాగా మంచిగా నవ్వులుకొని తినాలి కాబట్టి టైం తీసుకుంటుంది, కాబట్టి సటైటీ లెవెల్స్ పెంచుతుంది, రాత్రి ఆకలిని తగ్గించగలుగుతుంది. ప్లస్ డ్రాగన్ ఫ్రూట్లో మనకు ముఖ్యంగా వైటమిన్ B2, B3, రైబోఫ్లవిన్, నయాసిన్, అదేవిధంగా దాంట్లో మనకు మ్యాంగనీస్, అదేవిధంగా మనకు కాపర్, ఐరన్, ఇట్లా మనకు కావాల్సిన ఎన్నో పోషక విలువలు ఇందులో ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, మీరు వెయిట్ తగ్గాలనుకుంటే స్నాక్స్ ఐటము, జంక్ ఫుడ్ అలాంటివి తగ్గించండి, ఆయిల్ తగ్గించండి, సాల్ట్ తగ్గించండి, షుగర్ తగ్గించండి. మీకు వీలైనంతగా డ్రాగన్ ఫ్రూట్ అవైలబుల్గా ఉంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ డైలీ ఒకటి తీసుకోండి, వెయిట్ ఈజీగా తగ్గుతారని డాక్టర్ కిరణ్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.